ఇదే తునికి గ్రామంకు సంబంధించి వర్గల్ మండల్ మనతో పాటు కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, మాట్లాడదాం. బాబు ఏం పేరు నీ పేరు? నా పేరు చందర్. ఏం చేస్తుంటావు నువ్వు? వ్యవసాయం చేస్తుంటా. వ్యవసాయం చేస్తుంటావా? ఎన్నేళ్ళు చేసినావు? 30 ఏళ్ళు బండి కొట్టినా. 30 ఏళ్ళు బండి కొట్టినావా? ఇలా బండి. ఎట్లా బండి అంటే ఏం కొడుతుంటావు అప్పుడు? ఒడ్లు బియ్యము హైదరాబాద్ మొత్తం జారగొట్టినా. జరగొట్టినావా? మొత్తం గలిగలి. నీకేమన్నా ఉందా భూమి? ఉన్నది కానీ 5 ఎకరాలు ఉండే. 2 ఎకరాలు రామకరింగిండి, 2 ఎకరాలు ఉంది. ఉన్నది. ఓళ్ళు అమ్ముకున్నారు? మా కొడుకు అమ్ముకున్నాడా? మనోలే కదా అమ్ముకున్నది. ఈ కేసీఆర్ ప్రభుత్వం వల్ల ఈ ఇళ్ళని గోల కొట్టేసారు. ఇవన్నా ఎందుకు? రోడ్డు ఇట్లా రోడ్డు కుత్తం ఉందని అప్పుడు ఇండ్లు దగ్గరకుండే బాగా దగ్గరకుండే. ఆ మెయిన్ రోడ్ అంతనే ఉండే. మీ ఇల్లు ఆడుకుండే గాడుకుండేనా? కాడుకుండే మా ఇల్లు. అబ్బా జర లోపలికయ్యారు. ఇక అక్కడ ఎక్కువ తీసేయలేదు. అక్కడ ఆడుగు బిల్డింగ్ కట్టినోడు మందికి ఎక్కువ తీపించారు. మీదికి ఎక్కువ అయింది, అలా జర మీదకి తక్కువ చేసారు. కానీ వాళ్ళు రోడ్డుకి అయ్యారు కదా, మరి మీరు జర లోపడుకున్నారు మంచిగా, దుమ్ము రాకుండా లోపడుకున్నారు. ఇప్పుడు రైతులు అంటే నీకైతే వ్యవసాయం బాగా ఎరక కాబట్టి రైతులు ఏమంటారు? అందాదా మంచిగా ఉందా ఇప్పుడు? ఈ 10 ఏళ్ల పరిపాలన మంచిగా ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. మంచిగా ఉండేనా? ఏం మంచిగా ఉండే? వ్యవసాయం ఏది పెట్టినా, ఏ పంట పెట్టినా కానీ మంచిగా పంట పండింది. పంటకు ఆయన ఏం చేసిండే? మసాలా చల్లిపోయాడా? మసాలా చల్లలేదు కానీ మన కాలు మొత్తం ఉంటుంది సారు. ఉంటుందా అట్లా? మన కాలు మొత్తం ఉంటుంది. మనము ఒక్కో భార్య ఏం చేసుకుంటే మన ఇల్లు ఎక్కువ ఎత్తు పడుతుంది కాబట్టి ముహూర్తం కూడా ఉంటది అంటావు, బలం ఉంటది, పరిపాలించేటోడు కరెక్ట్ వాడు ఉండాలంటావు. రేవంత్ రెడ్డి మంచిగా లేడా మరి? రేవంత్ రెడ్డి అన్ని దొంగ సవాల్ చేసిండు సార్. నువ్వు ఏమన్నా సరే. నేనేమంటా, నాకేం అవసరం, నువ్వు ఏదంటే అది వింటా గానీ. నేను ఒక్కని కాదు, ఆయన అడుగుతా, అందరు అడుగుతా ఇప్పుడు కానీ. రేవంత్ రెడ్డి కొత్త మోసం చేసిండు. రేవంత్ రెడ్డి 500 రూపాయలు గ్యాస్ ఇప్పిస్తా, ఫ్రీ కరెంట్, 4000 పింఛన్ ఇస్తా, 4000 పింఛన్ ఇప్పిస్తా, మీకు ఏది ఇవ్వాలంటే గది చేస్తా. నేను ఏమి రాలేవా మరి? ఏది ఆయన 5 పైసలు వస్తుంది. ఇదివరకు రోడ్డు కానీ, ఈ మోరు కానీ, ఇది కానీ ఇదివరకు 5 పైసలు పనిచేసి. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే కేసీఆర్ చేసిన అప్పుల వల్ల అంత ఖరాబ్ చేసిపోయిండు, నేను అవి కట్టుడికే అవుతుంది, నాతో మిత్తులు కట్టుడు కిస్తులు కట్టుడు అంటుండు. ఏం కిస్తులు కట్టుండో ఏమో. నా ఏం చేసినా నేను అప్పు చేసిన పనులు చేసినానేమో ఆయన అంటుండు. మాకు వార్తలు వింటారు కదా. నేను పనులు చేసిన, నేను పాసెట్ లీజు తీసుకొచ్చిన, అందరికీ తాగిన. అప్పుడు సారు నువ్వు ఏమన్నా సరే కానీ బిందెలు పట్టుకొని ఏడ బోరు ఉంటే కాడ బోరు కాడికి ఎత్తుకొచ్చుకుని తాగినాం. ఏడ బోరు ఉంటే కాడికి ఎత్తుకొచ్చుకొని తాగినాం. ఇప్పుడు మనకు నీళ్ళు అయితే ఒకటి మాకు హంగామ్గా నీళ్ళు. ఎట్లా? ఎక్కడికెళ్ళి? కోమడి మండ నర్సరీకి వెళ్ళి హంగామ్గా నీళ్ళు మాకు ఇప్పుడు. గది ఒకటి నీళ్ళకి సరైన చేసిండు. మళ్ళీ సిరిసురోడు, ఈ సిరిసురోడు లేకుండే సిరిసురోడు ఓపించాడు. ఇప్పుడు నువ్వు తెలంగాణ రాకముందు చూసినావు, వచ్చినాక చూస్తున్నావు కదా, అప్పుడు కంటే ఇప్పుడు నయమైందంటావు తెలంగాణ వచ్చినాక, కేసీఆర్ వచ్చినాక. మరి యూరియా అందుతలేదంటారు కొంతమంది, రైతు బంధు పడతలేదంటారు, రైతు భరోసా వస్తలేదంటారు, రుణమాఫీ అవుతలేదంటారు. ఎట్లుంది మీది? రుణమాఫీ లేదు, ఏది లేదు. నేను వేస్తున్నా అంటాడు. ఇదివరకు కరువు పన్న పైసలు లేవు. కరువు పన్న పైసలు ఎకరాకు 7,000 చొప్పున వేసిండు ఆయన. ఈయన 6,000 అన్నాడు. 6,000 అని ఒక్కొక్క ఎకరాకి వేసిండు. ఇక అటే ఇక. ఇప్పుడు మీకు 3 టర్ములుగా కేసీఆర్ ఉన్నాడు ఎమ్మెల్యేగా. మీకు ఏదైనా పని పడుతుంది, యాడికి పోతారు, ఆయన చేస్తాడా? మీరు ఎట్లా చెప్తారు ఆయన? ఇక ఇప్పుడు ఈయన దగ్గరికి పోవాల్సి వస్తుంది. ఆయన దగ్గరికి ఆయన ప్రభుత్వం నడవదు కదా ఇప్పుడు. అప్పుడు 10 ఏళ్ళు ఎట్లా? 10 ఏళ్ళకి ఆయనది నడిచింది. 5 రోజులు ఆయన నడిచింది. చేసినాం కొన్ని పనులు మంచిగా చేసిండు సార్ ఆయన. మా సర్పంచ్ కూడా మంచిగా ఉండే. ఏది రాని ప్రాజెక్ట్ రాని ఈ కాలువ వేయాలి, ఇది చేయాలని చెప్తే ఆయన చేపించిండు, ఆయన ఇచ్చిండు. ఇప్పుడు ఎట్లుంటది మళ్ళీ? ఇప్పుడు మా సర్పంచ్ అతనికాల ఓడు మాట్లాడాడు, ఓడిదేవుడు కాదా. ఇప్పుడు 2-3 ఏళ్ళు అవుతుంది, ఇంకో సంవత్సరం అయితే ఇక మళ్ళీ ఎన్నికలు అంటారు, మళ్ళీ ఇక వచ్చేస్తుందా? అప్పుడు ఎట్లుంటది అందా? మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుంటుంది అంటారా? జనం ఏమనుకుంటారు మీ దగ్గర, మీ గజ్వేలు? ఇక ఇప్పుడైతే ముఖ్యమంత్రిగా మొత్తం ఇక దాని సంగతి మనకి అప్పటికి వచ్చినాకలు ఇక్కడ తిరిగేది సంగతి తెలియదు అంతే. కానీ అన్ని మంచిగా చేసాడు, మళ్ళీ ఆయనే తెచ్చుకుందాం అని అంటలేరు అంటారు. గట్లా కేసీఆర్ రావాలి. మాకు కాలువలు మొలుగు దాకా కాలువ వచ్చింది ప్రజెంట్, అక్కడ భక్తులు. మేము ఇక్కడ మాకు నీళ్ళు లేక మేము ఏడుస్తున్నాం. లక్ష్మి ఏం చేస్తుంటే అమ్మ నువ్వు పని? ఏం చేస్తుంటే? వ్యవసాయం పని చేసుకుంటాం. చేసినావా వ్యవసాయం పని? ఏం చేస్తుంటారు? పొలమా, మొక్క వేస్తుంటేవా?
పొలం ఉంది పత్తి పెడతాము. పత్తి పెడతారు. వ్యవసాయం పని అప్పుడు అలకా ఉంది, ఇప్పుడు అలకా ఉంది. ఇప్పుడు చేసేటోళ్ళకు మీరు చేసినప్పుడు కష్టం ఉండేనా? కష్టం లేదా మరి చేసేటప్పుడు? ఎట్లుండే అప్పుడు? పొద్దుగల పోతే పొయ్యి దాకా మిషన్లు మళ్ళా అటు పోయి ఇటు వస్తున్నారు మంది 300-400 వేసుకొని. మేము చేసినప్పుడు 100 ఇచ్చేది కష్టం ఉండేది. ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి, మిషన్లు ఎక్కువైనాయి, మంచిగా అలకగా అయిపోయింది. అప్పుడు మళ్ళీ 2-3 ఎకరాలు పండించుకుంటే మస్తు గొప్ప గొప్ప. ఇప్పుడు 10 అంటే 10 పెడుతున్నారు, 20 అంటే 20 పెడుతున్నారు. ఇప్పుడు గా కష్టం ఉంటే ఇప్పటి పొరాలు చేద్దురా? చేయరా? ఏం చేయరు. కింటల సంచులు వేసుకొని ఇప్పుడు వేసుకొని పోదురు. ఇల్లు ఇప్పుడు మోస్తారా? ఇల్లు 50 కిలోలు మోయాలి ఇప్పుడు. ఇల్లు మోద్దురా అప్పుడు? మరి కింటల్ సంచులు మోతురు. కింటల్ బియ్యం కింటల్ సంచులు వేస్తురు. అప్పుడు 50 కిలోలు ఏడ నింపుదురు? దూర సంచులకి పట్టించుకొచ్చుకుంటారు. కింటల్ సంచా? కింటల్ సంచి. ఇప్పుడు 25 కిలోల సంచి అయింది. 4 చిన్నగా అయిపోయింది. 50 కిలోల సంచులు 25 కిలోల సంచులు బియ్యము. అప్పుడు ఎక్కడి కాయం సంచులలో బియ్యం, దూర సంచులలో బియ్యం, దూర సంచులలో వడ్లు, అన్ని దూర సంచులే. ఇప్పుడు ఎట్లుందమ్మా మరి? మహిళలకు అన్ని చేస్తున్నా అంటుండ్రు రేవంత్ రెడ్డి. ఈయన మంచిగా ఉందా? ముఖ్యమంత్రి కేసీఆర్ బాగుండేది అప్పుడు? మంచిగా లేదా? గట్లా అన్ని మోసమే. ఏమైంది? 500 గాసి ఇస్తాడు. నీకు అసలు 60 తీసుకుంటుండు. 1060 ఆయన ఏం మంచి చేస్తాడు? నీ అకౌంట్ లో 500 పడతాయి అన్నాడు. మరి రూపాయి లేదు, 1 రూపాయి పడేది లేదు. గ్యాస్ అయితే అసలేదు. కరెంట్ బిల్ కడుతురా మరి? కరెంట్ బిల్ అన్నావు అన్ని మరి ఎంట తీసుకుంటే అలక ఉంటుంది కదా మాకు కూడా. ఒకసారి వచ్చి ఏంచి 1200 వచ్చింది, 1000 వచ్చిందంటే మేము 500 వచ్చినప్పుడు 200 వచ్చినప్పుడు ఎంట కట్టుకుంటుంటాం కదా. నువ్వు అప్పుడే బస్ పిరేసిన అంటావు. బస్ పిరేస్తే ఇప్పుడు ఈడ స్టేజ్ ఉంటే ఆగేది ఉంటే గాడ పోయి అవుతున్నావు. మేము చేతనగానే మురుకుతామా కదా దూరం. బస్ ఫ్రీ చేసిండు కానీ మీకు ఇబ్బంది అవుతుంది. ఇంకా ఇబ్బంది అయితే లేదు. మొగోళ్ళనేమో లేవు టికెట్ పెడుతున్నా లేవు, మీరు ఆడలేవు, వాళ్ళు పైసలు కూర్చుంటారు అంటుండ్రు. మేమేం మంచి చేసిండు? ఎందుకు చేయాలి బస్ పిరేసేది బతాం మీకోసానికి చేసిండు మంచిగా. మీరే అనబడుతుంది ఎట్లా? మరి రోజు పోతాం బస్కు. పొమ్మనే చేసిండు మంచిగా. రోజు జడిపోతాం. ఎక్కడికైనా పోవాలి. పని ఉండే ఇలా పని పెట్టుకుని బస్కి ఎక్కుతాం. అట్టిగా పోయి రావాలి. ప్యాట్నీ సెంటర్ పోయి చందన బ్రదర్స్ లో చీరలు కొనుకొచ్చుకోవాలి. మన దగ్గర 2-3 వేలు ఉంటే పోదాం అనిపిస్తుంది. పింఛన్ ఇస్తాను కదా 2500 అసలు ఇస్తుండు మస్తుగా. 2000 4000 చేస్తా అన్నాడు. ఎవరు మీరు ఆడలేవు, వాళ్ళు పైసలు కూర్చుంటారు అంటుండ్రు. మేమేం మంచి చేసిండు? ఎందుకు చేయాలి బస్ పిరేసేది బతాం మీకోసానికి చేసిండు మంచిగా. మీరే అనబడుతుంది ఎట్లా? మరి రోజు పోతాం బస్కు. పొమ్మనే చేసిండు మంచిగా. రోజు జడిపోతాం. ఎక్కడికైనా పోవాలి. పని ఉండే ఇలా పని పెట్టుకుని బస్కి ఎక్కుతాం. అట్టిగా పోయి రావాలి. ప్యాట్నీ సెంటర్ పోయి చందన బ్రదర్స్ లో చీరలు కొనుకొచ్చుకోవాలి. మన దగ్గర 2-3 వేలు ఉంటే పోదాం అనిపిస్తుంది. పింఛన్ ఇస్తాను కదా 2500 అసలు ఇస్తుండు మస్తుగా. 2000 4000 చేస్తా అన్నాడు.